Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఆశాదీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగు అలై పొంగుతుంది చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమానం చూసి వేసలేసి వేసేకేక లేదని చెప్పాని విషము చాలా లేదన్న మాట తిట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కాలని చేయమందువే ప్రియతమాని వచట కుశలమాని నిచట కుశలమీ వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరాక్షణి నీవే సూర్యుడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఓడిని అడిగే. సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సంగీతం నేర్చుకున్నది మనతో జతై సాగుతుంటే. మ్యూజిషియన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమా లేక? అంటే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి స్కూల్లో వాళ్ళ మామూలుగా పాడుతూ ఉండేవాడిని. పాడుతూ పాడుతూ బ్యాండ్ లైవ్ బ్యాండ్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటారు నవీన్ లేక? అంటే బేసిక్గా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మామూలుగా పాడుతూ ఉంటాం చేస్తూ ఉంటాం. బట్ పబ్లిక్ ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళ కోసం నేను డెఫినెట్లీ వచ్చేవా వచ్చేవా పొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సరియా 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 నేనే వస్తానుగా సరియా 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 నీతో ఉంటానుగా. హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. 100 మాటలు చెప్పలేంది ఒక పాట చెప్తుందని చెప్తారు కదా. సో ఇవాళ అందుకే ఏమి మాట్లాడకుండా ముందు పాటతో మొదలు పెట్టబోతున్నాము. ఆ తర్వాత ఎవరు ఏమిటి ఎప్పుడు ఎలా పరిచయం చేసుకుందాం. సరే మామగరే సరిద పస సరే మామగరే సరిద పస రమదరి పసా సరిద మగ పమరే యమహానగరే కలకత్తా పురి యమహానగరే కలకత్తా పురి నమోగిరి గౌరవతి యమహానగరే కలకత్తా పురి చిరుత్యాగర సురీ కృపిరే బలిగలు మరి చిరుత్యాగర సురీ కృపిరే బలిగలు మరి యమహానగరే కలకత్తా పురి నమోగిరి
కృతినే బలిగను మరిచిరు త్యాగరాజు నీ కృతినే బలిగను మరిచిరు త్యాగరాజు నీ కృతినే బలిగను మరియు మహానగరి కలకత్తాకు నమోగిలి యమగా పాడారు ఈ పాటని. ధన్యవాదములు మీ అందరికీ. సూపర్ సూపర్, వెరీ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ టు ఇంట్రడ్యూస్ నాదా. ఈ మధ్య మనందరికీ తెలుసు, ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా పాట, అది కూడా లైవ్ మ్యూజిక్ లేనిదే ఏ ఫంక్షన్ కూడా సక్సెస్ అవ్వట్లేదు. అండ్ ముఖ్యంగా జంట నగరాల్లో అసలు కమ్మేసుకున్న బ్యాండ్ ఎవరిది అంటే నాదా బ్యాండ్. నాదా బ్యాండ్ని స్థాపించిన వోకలిస్ట్, ప్రైమరీ వోకలిస్ట్ నవీన్ తుమ్మల, అందరికీ సుపరిచిత గాయకులు. కొన్ని సినిమాల్లో పాడారు, కానీ ఎక్కువగా లైవ్ పర్ఫార్మెన్సెస్ అంటే తనకి చాలా ఇష్టం, తెలిసిపోతుంది. అలాంగ్ విత్ హిమ్ వీ హ్యావ్ ద మెంబర్స్ ఆఫ్ నాదా బ్యాండ్. ఒకసారి పరిచయం చేస్తారా గురుగారు? అఖిల్. అఖిల్. Yeah, Akhil is on the acoustic guitar and Harshain on K-box. Yes. Yes. And Jeremy is on keys. సూపర్. స్వప్న ఆన్ చైర్. Yeah. నేను ఈ బ్యాండ్ లో భాగం అయిపోయాను. అండ్ అక్కడ గిటారిస్ట్ ఎవరో తొంగి చూస్తున్నారు. Yes, yes. ఎక్కడైనా ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు కూడా నవీన్ మ్యూజిషియన్స్ కనిపిస్తే అదొక అరే అనిపిస్తుంది, మనం వెళ్ళి మాట్లాడాలి అదే మన ఒక ఫీలింగ్ వస్తుంది. అబ్సల్యూట్లీ. సో చాలా బాగుంది మీ బ్యాండ్, వెరీ వెరీ ఫ్రెష్, వెరీ ఎనర్జైజింగ్. Yes, yes. So, Thank you. నవీన్ ఎప్పుడు మొదలు పెట్టారు మీరు నాదా బ్యాండ్? Nada band we started 2025 లో నాదా బ్యాండ్ స్టార్ట్ చేసాం. బిఫోర్ ఇట్ వాజ్ లైక్ ఎల్టాక్స్ సిటీ అని ఉండింది. సో ఇట్ స్టార్టెడ్ 2021 సెప్టెంబర్లో అట్లా స్టార్ట్ చేసాం. బట్ దిస్ ఇస్ విత్ ద సేమ్ టీమ్, ఆల్మోస్ట్ లైక్ 3 members యాడ్ అయ్యారు మన దాంట్లో. సో నాదా అని కొత్తగా స్టార్ట్ చేసాం. మీదే నాదా అని అడిగారు కదా, మీదే. నాదా మాదే మనదే. ఓకే. సో జూన్లో అలా స్టార్ట్ చేసాం 2025. అండ్ ఇప్పటికీ హియర్ మీరు ఐ థింక్ నెలకి ఆల్మోస్ట్ నెలంతా బిజీ కదా, ఫుల్లీ బుక్డ్ అప్. అండ్ ఆల్మోస్ట్ బిజీ, లైక్ థర్స్డే నుంచి సండే వరకు. సో బిజీగానే ఉంటాం. సో మండే ట్యూస్డే, ఒక మండే అట్లా జస్ట్ ఫ్రీగా ఉంటాం అనమాట. తర్వాత ట్యూస్డే వెన్స్డే సో అట్లా జామింగ్స్ ఎట్లా చేసుకోవడం, అంటే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం ఇంటర్నల్గా. సో అట్లా. మ్యూజిషియన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమా, లేక నేర్చుకున్నారు సంగీతం? నాకు తెలుసు తెలియకుండా అలా జరిగిపోయింది. మనం ఏదో వాంటెడ్లీ అలా చేయాలని, అంటే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి స్కూల్లో వాళ్ళ మామూలుగా పాడుతూ ఉండేవాడిని. పాడుతూ అట్లా ఎక్కువ వినేవాడిని. అంటే బేసిక్గా మా మదర్ ఎక్కువ మ్యూజిక్ వింటూ పాడుతూ ఉండేది. సో అది నాకు చిన్నప్పటి నుంచి మేబీ అలా వచ్చిందనమాట. సో ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే ఈ జనరేషన్లో మీరు క్లబ్స్లో వాయిస్తారు. ఐ థింక్ ఈవెంట్స్లో సంగీత్ సెరమనీస్ ఇవన్నీ కూడా యూ టేకప్ ప్రొఫెషనల్ సింగింగ్ అండ్ లైవ్ బ్యాండ్ కదా. సో అన్నిట్లో మంచి టేస్ట్ఫుల్ మ్యూజిక్ అడుగుతున్నారు అందరూ. అవునవును. ఇప్పుడు మీరు పాడిన పాట అది మామూలు పాట కాదు, చాలా మంచి పాట. మణిశర్మ గారు సంగీతం అందించారు. దాని మాతృక ఒక త్యాగరాజ కీర్తన అందరికీ తెలుసు. అది. సో అయినా కూడా ఎంత జనరంజకంగా ఇప్పటికీ ఇంత పాపులర్ గా ఉందంటే మెగాస్టార్ గారి పాట అది. సో చాలా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే ఆడియన్స్ ఎలా, ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా పాత పాటలు అడగడం గురించి మీ అభిప్రాయం ఏంటి? సో యంగర్ జనరేషన్ అంటే మ్యూజిక్కి బేసిక్ ఏంటంటే ఒక ఏజ్ ఇదనేది ఏం లేదు. ఈవెన్ ఇప్పటికీ మనం కొన్ని ఘంటసాల గారి పాటలు వింటుంటే అరే ఎంత బాగుంది అని అనిపిస్తుంటుంది. సో అది ఎప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 40-50 yearsలో బిఫోర్ చేసిన సాంగ్. అంటే మ్యూజిక్కి ఎందుకో ఒక ఏజ్ అనేది లేదు అనేది అనిపిస్తుంటుంది నాకు. ఏదైనా ఒక సంగీతం అంటే మనకు వినడానికి మంచిగా అనిపించాలి. మనం ఏమున్నా కూడా అని మర్చిపోతూ ఉంటాం అనమాట. కొంచెం ఒక్కొక్క మ్యూజిక్ వింటుంటే మనకు కనెక్ట్ అవుతుంటుంది. సో దానికి ఒక ఏజ్ లేదేమో అనిపిస్తుంటుంది ఒకసారి. ఖచ్చితంగా. ఐ థింక్ మీరు ఘంటసాల గారి పాటలు కూడా పాడుతుంటారా ఇలా బ్యాండ్ పాడినప్పుడు? అంటే ఈవెన్ వాట్ ఈస్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్ మీరు నైట్ క్లబ్లో అందరూ ఏమనుకుంటారు, మామూలుగా కొంచెం రాంచీ నంబర్స్, డిస్కో డాన్సర్ ఇట్లాంటి పాటలు కావాలని చెప్పి. అవునవును. బట్ మీరు అలా కాకుండా భిన్నంగా పాడి ఆడియన్స్ అడిగి పాడించుకున్న పాట, సంథింగ్ వెరీ ఆఫ్ బీట్. ఒక్కొక్కసారి ఓల్డ్ సాంగ్ బాలు గారు ఎర్లీ స్టేజ్లో పాడిన సాంగ్స్, సింగరాలా ఆఫ్ కోర్స్ సింగరాలా సాంగ్ కానీ ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఇళయరాజా గారివి. బట్ బిఫోర్ దట్ రాజనాజేంద్ర అండ్ ఆ టైంలో కూడా కొన్ని సాంగ్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు నేను సర్ప్రైజ్ అవుతూ ఉంటాను, అరే నేర్చుకోవాలి, అయితే నేర్చుకుని పెట్టుకోవాలి. నో టు ఫ్యాన్ కదా. యా
సమ్ టైమ్స్ అంటే మనం అంటిల్ అన్లెస్ అది ప్రాక్టీస్ చేస్తే కానీ మనం పర్ఫామ్ చేయలేం. బట్ కొన్ని ఏంటంటే వాళ్ళు డెఫినెట్లీ మీరు ఇది పాడాలి, మీ వాయిస్ కి సూట్ అవుతూ ఉంటది, కొన్ని అట్లా అడుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు మనం కాదలేము. एक हो जाए एक ओल्ड सॉन्ग हो जाए. ఓకే. హిందీ కూడా పాడతారా నవీన్ మీరు? హిందీ కొన్ని, యా. తమిళ్ పాడువీங்களா? తమిళ్తో ఇలయ లీలా అదే ఆ పాట యూనివర్సల్, అందరూ అది అన్ని భాషలో పాడేస్తుంటారు. అవునవును నీలే నీలే అంబర్ పర్. అవునవును. సో ఇప్పుడు ఒక పాట ఏమన్నా గుర్తు చేసుకుందాం, ఒక పల్లవైనా సరే. ఏ దివిలో విరిసిన పారిచాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ఏ దివిలో విరిసిన పారిచాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా వరసున నీవై నిండిపోయేనే, ఏ దివిలో విరిసిన పారిచాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగావి, నీలి ఒంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ఒంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన, రాజహంసల రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ అసలు. ఈ పాట ఎన్ని జనరేషన్స్ అయినా, ఎన్ని స్టేజెస్ మీద విన్నా అలాగే ఉండిపోతుంది. అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ కీబోర్డ్ అబ్బాయి పేరేమిటన్నారు? జర్మీ. జర్మీకి పద్మభూషణం పద్మశ్రీనో ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎక్కడో పాడేస్తే పాపం అబ్బాయి కీస్ వెతుకుని శృతి అందుకున్నాడు చూడండి. అదే కదా తిరుగుతున్నారు లేదా బాబు కాస్త కార్డ్ ఇవ్వండి అది అనాలి. కానీ ఈవెన్ వాడికి తెలుసో తెలియదు ఈ సాంగ్ అసలు. అలా అంటే మీ నాన్నగారు ఎవరో చిన్నప్పుడు వింటారు దీన్ని. ఇన్ఫాక్ట్ ఒరిజినల్ కన్నడలో పిబి శ్రీనివాస్ గారు పాడారు. అది ఇంకా చాలా బాగుందని జానకమ్మ గారి జానకమ్మ గారు పాడారు సార్. ఓకే. ఇది బాలు గారు పాడారు. అసలు ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఇదొకటి తెలుసా మనసా కూడా అందరూ ఇష్టపడి అడుగుతారు. రాజా సార్ పాటలు కూడా అంత ప్రేమగా అడుగుతారు. సో ఇళయరాజా గారి పాటలు అన్ని ఆల్మోస్ట్ అన్ని పాడుతూ ఉంటాం. అంటే చాలా మంది అడుగుతుంటారు ఇళయరాజా, నా ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే నాకు వచ్చేవాళ్ళు కానీ. ఇళయరాజా పాట అంటే డెఫినెట్లీ అందరికి అన్ని ఏజ్ క్రైటీరియా కాకుండా ఎవరైనా అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా. అయితే నా రిక్వెస్ట్ ఒకటి, ఒక జస్ట్ నేను 2 లైన్లు పాడతాను, మీరు అందుకు కంప్లీట్ చేయాలి పాట ప్లీజ్. రేగిన కోరికలతో గాలులు వీచగా, జీవన వేణులలో మోహన పాడగా, ఈ రిచ్ ఆర్కెస్ట్రేషన్ ఆ మూడ్ లోకి వెళ్ళిపోయి పాడేసుకుంటూ ఉంటే అసలు ఎలా ఉన్నా కూడా పాట, ఐ మీన్ వి జస్ట్ గెట్ సో లాస్ట్. సో ఈ సాంగ్ గురించి చెప్పాలంటే అసలు వేటూరి గారు అసలు అంటే సాహిత్యం గురించి కూడా అసలు సూర్యుడే ఒరిగి ఒదిగి జాబిల్లి ఒరిని అడిగే వేళ అంటే ఎంత బాగా రాశాడు అసలు. నిజంగా అసలు మీనింగ్ఫుల్, ఎంత చాలా లెజెండ్స్ వాళ్ళు యాక్చువల్లీ. అండ్ ఈవెన్ బాలు గారు దాన్ని పాడడం, ఇళయరాజా గారి మ్యూజిక్ అసలు క్రేజీ అసలు చాలా. అండ్ అయితే మీరు లైవ్ బ్యాండ్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటారన్నవి లేక? అంటే బేసిక్గా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మామూలుగా పాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. బట్ పబ్లిక్ ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళ కోసం మేము డెఫినెట్లీ చేస్తుంటాం. మా కోసం కూడా మేము చేసుకోవాలి కదా. సో అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అదర్ దెన్ దిస్ మీ బ్యాండ్ మేట్స్ అందరూ కూడా వేరే పనులు ఉన్నాయా లేక ఇదే లైఫ్, ఇదే ప్రొఫెషన్? సో బేసిక్గా ఇదే ప్రొఫెషన్. బట్ వన్ ఆఫ్ అస్ ఈస్ వర్కింగ్ ఇన్
యూబర్ కంపెనీలో యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. సో సో ఐ థింక్ ప్రమోషన్ వచ్చి ఉండొచ్చేమో, నాకు తెలీదు. నాకు తెలిసి అయితే అది ఐ డోంట్ నో. హాయిగా ఆయన Yeah. అంటే మంచి పాటతో పడేయచ్చు అందరినీ. ఒక మంచి గిటార్ ఇలా స్ట్రమ్ చేసేస్తే అందరు పడిపోతారు ఫిదా అన్నమాట. ఈవెన్ నేను కూడా ఇంతకుముందు వర్క్ చేశాను యాక్చువల్గా. ఎక్కడ వర్క్ చేశారు? నేను క్వింటలీ కంపెనీలో చేశాను నేను, అండ్ క్వాడ్జెన్ కంపెనీలో కూడా చేశాను నేను. సో అప్పుడు వర్క్ చేస్తూ సాంగ్స్ పాడుతూ అట్లా ఇట్లా అట్లా సైమల్టేనియస్లీ చేసేవాడిని. బట్ సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సంగీతం నేర్చుకున్నది నిహాల్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన మీకు తెలుసు, నిహాల్ అన్నయ్య. యా అందరికీ అన్నయ్య, ఒక గురువు అన్నయ్య అన్ని మాకు. సో ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ లలిత సాగరి గారు అని ఆవిడ కూడా ప్లేబ్యాక్ సింగర్. ఐ థింక్ చాలా పాడారు మన సీరియల్స్ కి వాటి కూడా. లైట్ మ్యూజిక్ చాలా పాడారు మేడం. ఫోక్ సాంగ్స్ పాడారు, I remember her. క్లాసికల్ సాంగ్స్ పాడారు. ఆల్మోస్ట్ సేమ్ చిత్ర గారి వాయిస్ లానే ఉంటుంది, సిమిలర్ గా కొంచెం. సో నేర్చుకున్నాను అనమాట బాగా ఆవిడ దగ్గర కూడా. సో వీళ్ళిద్దరి దగ్గర నేను నేర్చుకున్నాను మ్యూజిక్. సో బేసిక్ అంటే ఫస్ట్ నేను పాడుతుంది కరెక్టో కాదు నాకు తెలియదు అసలు. సో ఏదో పాడేస్తూ ఉంటాను, నాకు తెలియలేదు కదా. అంటే నాకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు మనకు తెలియదు అది మనకు కరెక్టో కాదు. అందరూ ఏముంది సరే నవీన్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పని ఓకే చప్పట్లు కొడతాను, నాకు తెలియదు. సో ప్రాపర్గా ఒక గురువు దగ్గరికి వెళ్తే మనకి ఎలా ఉంటుంది ఏంటి, అసలు నేను నిజంగానే కరెక్ట్గా పాడుతున్నానా లేదా అని అలా చెక్ చేసుకొని అసలు నేను ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అలా ఇంట్రెస్ట్ తోటి కొంచెం అలా అయింది. సో ఇలా వచ్చాను. సో వాట్ వాజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సో ఫార్? మీరు ఇంత మనకి ఈవెంట్స్లో తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్లో పార్టీ ప్లేసెస్లో పర్ఫామ్ చేస్తూ వచ్చారు. వాట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ యూ హ్యాడ్ సో ఫార్? ఒక ప్రైవేట్ పార్టీ అట్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్లో ఒక ప్రైవేట్ పార్టీ వెళ్ళాను అనమాట. సో అక్కడ మహేష్ బాబు గారు అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ఉండే అనమాట ఆ రోజు ఆ పార్టీలో. సో చిరంజీవి గారు విని అండ్ ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండి మేము ఆల్మోస్ట్ లైక్ 1:30 AM ఆ టైం వరకు ఆయన మ్యూజిక్ వింటూ అలాగా. సో ఆయన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ రోజు, మాట్లాడారు చాలాసేపు, మంచిగా అనిపించింది, చాలా బాగుంది అది అని చెప్పని. అంటే ఆయన పాటలే అనేది కాదు, ఆయనకి అన్ని మ్యూజిక్ అందరివి అంటే వెంకటేష్ గారిది కావచ్చు అట్లా ఏం లేకుండా ఆ మ్యూజిక్ వింటూ చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు. అండ్ హీ గేవ్ గుడ్ కాంప్లిమెంట్స్ అందరికి, మా టీం అందరికి, నాకు. సో ఇసి బహానే ఒక మహేష్ బాబు గారి పల్లవి, ఒక వెంకటేష్ గారి పల్లవి. ఓకే. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాలకేలి, శుభవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాలకేలి, శుభవే నీతో తీసుకెళ్ళి, కలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా, కళ్ళతో చూసి నిజం కాదేమో, గుండెల్లో ఏదో ఇంకో సత్యం ఉందేమో. నవ్వకల ముద్దమందారమా, ముకుల్లో దించకిల ముద్ద సింగారమా, నీలకి నాట్యం గాలికి సంకెళ్ళి సాయి. ఆశాదీపికలై మెరిసే తారకలు, చూసే దీపికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొందుతోంది. ఓ చుట్టూ ఇంకా రేయున్నా, అంతా కాంతే చూస్తున్నా, ఎక్కడ ఎక్కువ అంటూ రెక్కలు ఎగరే కళ్ళు, దిక్కులు తెలుసుకుపోతూ ఉంటే ఆ పగల వచ్చి కట్టు కురిసే సుగంధాల ఓలి.
సుపద వసంతాలకెళ్ళి కురిసే సుగంధాల హోలీ సుపద వసంతాలకెళ్ళి. సూపర్ సూపర్ సూపర్. ఆల్మోస్ట్ అవేరి రాగంలా ఉంది ఇది. కొంచెం కొంచెం దగ్గర దగ్గర అంతేనా? మీరు వెతుకుతుంటారు రాగాలు? వెతకడం మానేశాను. ఆల్మోస్ట్ మణి గారు రాగా బేస్ చేసుకుని, ఈవెన్ రెహమాన్ గారు కానీ, మణి గారు కానీ, కీరవాణి గారు కానీ రాగా బేస్ చేసుకొని కొన్ని చాలా చాలా కంపోజ్ చేశారు. ఈవెన్ కీరవాణిలో చూసుకుంటే మన కీరవాణి గారి దాంట్లో తెలుసా మనసా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది కూడా స్కేల్ మారుతుందా? తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. ధరిణినాలు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తుమ్మిలే దిల్కి और जीने को क्या चाहिए तुम मिले दिल के लिए और जीने को क्या चाहिए ना हो तू दास तेरे पास पास में रहूंगा जिंदगी भर ना हो तू दास तेरे पास पास में रहूंगा जिंदगी भर सारे संसार का प्यार मैंने तो जीने पाया తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. సూపర్. సూపర్. ఇవన్నీ అసలు ఎంత గోల్డెన్. దట్స్ యాక్చువల్లీ చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి. మంచి మంచి పాటల ఆదరణ ఎప్పుడు అలాగా. మంచి పాట అంటే ఏంటంటే అది కాలం నిర్ణయిస్తుందంటారు. మామూలుగా అప్పటికప్పుడు మనం రియాక్ట్ అయిపోయి బాగుంది భలే ఇచ్చాడు కార్డ్ భలే ఉంది అలా కాదు. టైం విల్ డిసైడ్ వాట్ సాంగ్స్ విల్ స్టే ఆన్. ఇవన్నీ ఎప్పటి ఘంటసాల మాస్టర్ పాటలు అప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని లాహిర్ లాహిర్ లాహిర్లో ఐఎమ్ ష్యూర్ అది కూడా పాడుతుండొచ్చు మీరు స్టేజ్ మీద ఎక్కువ మంది. ఇట్ హాస్ దట్ రింగ్ కదా, మంచి ఒక స్వింగ్ ఉంది, ఒక స్వింగ్ ఉన్న పాట. అవునవునవును. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. వాళ్ళు మన ఇద్దరిని అంటారు ముఖ్యంగా మిమ్మల్ని, మీరు నువ్వు పాడుతున్న రాగం ఏంటి వేస్తున్న తాళం ఏంటి, కొంచెం ఆగి మాకు కార్డ్ ఇవ్వండి అని అడిగితే నాన్న కార్డ్ ఇచ్చాను అన్న అక్కడ జర్మీ. లాహిరి లాహిరి లాహిరిలో జగమే ఊగెనుగా సోగెనుగా ప్రియతమాని వసట కుశలమాని విచట కుశలనే ఊహలన్నీ పాటలే కళ్ళ తోటలో తొలి కళల కవితలే మాట మాటలు. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు పాట కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది, ఎప్పటికీ ఇలాగే ఉంటది ఇలాగే ఉంటుంది ఇలాగే ఎప్పటికీ ఉంటుంది ఈ పాట. అసలు మహానుభావులందరినీ తలుచుకోవడం ఇవాళ ఎంత హ్యాపీగా ఉంది నవీ. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా మరి ఇంత మంచి మంచి పాటలతో? మీ ఇంట్రొడక్షన్ ఇవాళ అఫ్ కోర్స్ గ్రూప్స్ లో అందరికీ తెలుసు, బట్ ఇవాళ మా సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలుస్తోంది. మీరు చాలా ఎక్స్పెన్సివ్ అయింటారు, మీరు ప్రోగ్రామ్ అడగాలంటే భయపడాలి. మరి అలా అంటే కొంచెం అందుబాటులో ఉంటారా? ఉంటాం పర్వాలేదు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సంగీత ప్రియులు అయితే తప్పకుండా ఉంటాం అందుబాటులో. తప్పకుండా. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటికే చాలా హల్చల్. నాదా గ్రూప్, ఈ గ్రూప్ ఒకవేళ మీరు గనక మీ శుభకార్యాలకి, పెళ్ళిళ్ళు, ఇంకా యు నేమ్ ఇట్, సంగీత్, యు నేమ్ ఇట్, అన్ప్లగ్డ్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్, 50th యానివర్సరీ అంటే ఆ పాటలు, ఆ పాత పాటలు అనమాట, ఆ పాత మధురాలు, ఆ పాత పాటల నుంచి
లేటెస్ట్ ఈ జనరేషన్ చేసుకుంటున్న పెళ్లిళ్ళలో సంబరం సందడి, అఫ్ కోర్స్ క్లబ్లు పబ్బులు ఇంకా మొత్తం అరీనా అంతా వీళ్ళదే అన్నట్టున్నారు నాదా గ్రూప్ వాళ్ళు. సో ఐ హోప్ మెనీ పీపుల్ గెట్ యాక్సెస్ టు యూ అండ్ బుక్ యువర్ షో ఫర్ దేర్ ఈవెంట్స్. డెఫినెట్లీ ఎంతసేపు పాడతారు మామూలుగా? ఒక గంటన్నర 2 hours వరకు పాడతాం. 2 hours అది. సో వాళ్ళు కనెక్ట్ అవడానికి డెఫినెట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది, బికాజ్ వాళ్ళు మాట్లాడుకుంటారు ఫస్ట్ వచ్చి. సో అలా దెన్ హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళు ఇక కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇంకా వాళ్ళు కలిసి పాడుతూ ఉంటారు, ఇట్లా చేస్తారు. సో ఈవెన్ బ్యాండ్ నాదా తోటి మనం క్లబ్స్లోనే కాకుండా మనము మెలోథెరపీ అని ఒకటి స్టార్ట్ చేసాం అన్నమాట. మెలోథెరపీ అంటే మీరు పాడి అందరికీ వచ్చిన రోగాలన్నీ పోతాయి అదేనా? ఇంచుమించు ఒక కామింగ్ రిలాక్సింగ్ అండ్ అంబియంట్ మ్యూజిక్ కోసం. ఎస్, అక్కడ ఎలాంటి పాటలు పాడుతుంటారు? ఇలాగే చాలా కామ్గా ఉండేవి, సో ప్రశాంతంగా వినడానికి వినసొంపుగా ఉండేవి. భజన్స్ అవి పాడతారా లేకపోతే కూడా కొన్ని 1-2 అట్లా ఉంటాయి, అవి కూడా యా వి ఆర్ యాడింగ్ నౌ. तुम ही माता तुम ही पिता हो तुम ना 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 हे राम हे राम भले 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 हे राम हे राम. మూడే మారిపోయింది. అదే కదా, అదే అంటే స్పిరిచువల్లీ కూడా చేయొచ్చు, అంటే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ ఎవరైనా ఏదైనా, అంటే మనం హిందూ అనే కాదు ముస్లిం అనే కాదు, ఎవరైనా మ్యూజిక్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఏ, అంటే లైక్ అది ఎవరైనా కూర్చొని అలా వినొచ్చు, అలా భజన చేసుకోవచ్చు, అట్లా ఉంటాయి. ఈవెన్ భజన్స్ కూడా చేయొచ్చు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. ఒక లాలన ఒక దీవెన సడిసియమాయదమాటునా. కళ్యాణి మాలిక్ గారి నుంచి కళ్యాణం దాకా అన్ని రకాల పాటలు అద్భుతం. నాదా మ్యూజిక్ బ్యాండ్ కే సొంతం. యు హ్యావ్ అ వెరీ కామింగ్ సూదింగ్ ఎఫెక్ట్. మీ వాళ్ళు కూడా భలే సింక్ లో ఉన్నారు అందరు మ్యూజిషియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మ్యూజిషియన్స్. ముఖ్యంగా వేరే కెరియర్స్ వదిలేసి ఇక్కడ ఎలా ఉంటుంది లైఫ్ తెలియకుండా కూడా లైఫ్ ని అసలు ఒక ఆర్ట్ ఫామ్ కి అంకితం చేయడమే చాలా పెద్ద స్టెప్. అలా మీరు వచ్చారు ఇంత ముందుకి. మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది, మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, గురువుల బ్లెస్సింగ్స్. ఎస్పెషల్లీ మా పేరెంట్స్. సో ఇట్ వాస్, అంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తుండేవాడిని ఒక ఎంఎన్సీ కంపెనీలో. సో నాకు సైమల్టేనియస్ కొంచెం ప్యారలల్గా కొంచెం కష్టం అవుతుంది కొంచెం. సో నేను ఇంక ఇంట్లో డిస్కస్ చేసి అండ్ నేను ఇలా చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టార్టింగ్లో ఆలోచించారు, బట్ దెన్ ఓకే నీకు ఏది ఇష్టం అయితే అది చెయ్యి అని చెప్పి ఆ టైంలో అప్పుడప్పుడే కొంచెం లైవ్ బ్యాండ్స్ ఇవన్నీ కొంచెం మ్యూజిక్ వైజ్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవెన్ క్లబ్స్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ. సో అలా దెన్ వీ స్టార్టెడ్ అరౌండ్ 2017 నుంచి అట్లా స్టార్ట్ చేసుకొని 21 నుంచి ప్రాపర్ బ్యాండ్ పెట్టేసి ఇప్పుడు ఫుల్ గా నాటుకుపోయారు. అందరూ బ్లెస్సింగ్స్ అండి, నాట్ ఈవెన్ హైదరాబాద్. సో ఈవెన్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హిందీ సాంగ్స్ వాళ్ళకు కూడా మన తెలుగు పాటలు అనేవి బాగా నచ్చుతున్నాయి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఈవెన్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని సాంగ్స్ మనవి ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళకి చాలా. ఈవెన్ మనం పాడుతున్నా కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి. అంటే ఐ మీన్ వింటున్నారు మ్యూజిక్ అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే లాట్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు అన్ని ప్లేసెస్ నుంచి, ఇండియా నుంచి కావచ్చు, యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా. అందరూ వింటుంటారు, అందరూ బాగుందని వాళ్ళకి. అంటే స్పెషల్ మనకి హైదరాబాద్లో ఎక్కువ ఈ కల్చర్ ఎక్కువ ఉంది కంపారిటివ్లీ చెన్నై కావచ్చు. పీపుల్ ఆర్ రియలైజింగ్ వాల్యూ ఆఫ్ గుడ్ థింగ్స్, మ్యూజిక్, మంచి విషయాలు, మంచి వాతావరణం ఉంటే ఎంత హాయిగా ఉంటుంది మనసు అని అందరు రియలైజ్ అవుతున్నారు. అవును. సో వి విష్ యువర్ బ్యాండ్ అండ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైండ్ అప్ లో ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫాస్ట్ బీట్, అంతకంటే ముందు మీరే లాస్ట్ పాట అవ్వాలి, లాస్ట్ మాట అవ్వాలి. కాబట్టి నేను జస్ట్ ఒక ఫాస్ట్ బీట్ నంబర్, ఒక పల్లవి నేను పాడతా. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు రంగు కాదు అంటావా బట్ వి
విష్ యూ అండ్ యువర్ టీమ్ బ్యాండ్ నాదా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ లవ్లీ మ్యూజికల్ ఇంటరాక్షన్. థ్యాంక్స్ ఫర్ చాలా సంతోషం. ఇంట్రడ్యూస్ చేయడం మమ్మల్ని, మాతోటి ఇలా ఇంటరాక్ట్ అవ్వడం. మళ్ళీ Very వస్తా happy. Yeah, వస్తా మళ్ళీ రావాలి. మళ్ళీ వస్తా మీ నట్టింటికి వస్తా, ఈసారి- పాటలు పాడతా. ఓకే ఓకే, ఈసారి మనం చక్కగా జామింగ్ మేము చేస్తూ ఉంటాం, అక్కడ మీరు రండి. మేము బటరింగ్ కూడా చేస్తాం. ఓకేనా? లేదు We will. Hi boys, thank you very much. Thank you. Bye.